మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘననామములో బేతేల్ సువార్త శ్రోతలకు అనుదినము క్రీస్తు సత్యం వినటానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నామండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21 నుండి, దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొనిన దానిని నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినమును సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. చదవబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చి ఉన్న దానికై స్తోత్రాలు. ఈ దినమందు నీ లేఖనాలు మేము చదువుకున్నాం. ఈ లేఖనముల ద్వారా మా కొరకు కల్వరిలో చనిపోయి సమాధి చేయబడిన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుటకు ఆయన యందున్న మా జీవితం పవిత్రముగా నడుచుటకు సహాయం చేయండి. ఈరోజు నాయన, ఎవరైతే ఆసుపత్రుల నుండి రోగాలలో నుండి విడుదల కావాలని ఆశిస్తున్నారో స్వస్థత దయచేయండి. కొందరు వైద్యానికి డబ్బు లేని పరిస్థితులు, చూసేవారు లేని పరిస్థితుల్లో ఉంటుండగా నీ కృప చొప్పున వారిని కాపాడి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన, ప్రతి కుటుంబాలలో శాంతి సమాధానం ఉండుటకు సహాయం చేయండి. కుటుంబాలు నాయన ఆర్థికంగా బలోపేతమవుటకు కూడా కృపను గ్రహించండి. బిడ్డల చదువుల విషయాల్లో, వివాహాల విషయాల్లో, నాయన ఇంటి యొక్క శుభ్రత విషయాల్లో, అలాగే తాగుడికి, ఆయా వ్యసనాలకి, రోగాలకి గురై బక్కచిక్కిన వారి విషయంలో మేలు చేయండి. వారి యొక్క సమస్యలంతటిలో నుండి విడుదల కలిగించి ప్రతి కుటుంబం క్షేమకరముగా వర్ధిల్లే కృప దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో నుండి మరి ఈ సత్యాలన్నీ నేర్చుకుంటూ వస్తున్నామండి. మనం ఇంతవరకు మన అపోస్తలుడైన యాజకుడైన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువుని గురించి మరి ఇంటూ వచ్చాం. 19, 20 వచనాలు, 21 వచనాల వరకు గ్రంథకర్త ఇక్కడికి వరకు చెప్పి ఆపినాడు. మనం 22 నుండి కిందకి ఇక ఈ అధ్యాయాలన్నీ కూడా ధ్యానిస్తే ఖచ్చితంగా మరలా మనం ఎలా నడాలి, ఆనాడు ఇబ్రీ విశ్వాసులు ఎలా నడాలి అనే పాఠాంశములే ఇందులో ఉన్నవండి. కాబట్టి దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నారు. కాబట్టి మన ధైర్యం ఆయనే, మన మనసాక్షికి మన హృదయాలకు నిర్మలమైన ఉతక స్థానం ఇచ్చే దేవుడు ఆయనే. కాబట్టి మనమందరం కూడా విశ్వాస విషయంలో నిర్మలమైన మనసాక్షితో ఉండాలని ఈ పేరాలో మనకి తెలియచేయబడుతుందండి. మనము మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూసినప్పుడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నారు. అట్లయితే దేవుని ఇంటి పైన ఆయన ప్రియకుమారుడు ఉన్నాడు. ప్రియకుమారుడు తండ్రి అయిన దేవునికి ఆనందాన్ని కలగచేసిన వానిగా ఉన్నాడు. కాబట్టి ఇందులో గొప్ప పాఠాలు ఉన్నాయి, కానీ మనం క్లుప్త ధ్యానాన్ని తీసుకుంటూ ఉన్నాం. మనము దేవుని ఇంటి వారమే, యూదులు కూడా దేవుని ఇంటి వారే. లూకా సువార్తలో తప్పిపోయిన కుమారుడు స్టోరీలో మనము దూరానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి చెడిపోయినటువంటి వాళ్ళము,
పెద్ద కుమారుడు జాబితాలో దేవుని ఇంటిలో ఉన్నవాడుగా మనం చూస్తాం. కాబట్టి తప్పిపోయిన కుమారుడు అన్యజనులకు సూచనగా, ఇంటిలోనున్న కుమారుడు యూదులకు సూచనగా ఉన్నాడు. అయితే ఆ ఇంటి మీద ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడని సాక్ష్యం ఇచ్చినాడు. అంతేకాదు మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 6వ వచనంలో ఆయన నమ్మకమైన వాడని చెప్పబడింది. రండి చదువుతున్నాను. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు అని. ఇక్కడ కూడా ఒక పాఠం ఇచ్చారు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. చూసారా, మన ఇంటి మీద ప్రధాన యాజకుడు ఆయనే. ఆయన నమ్మకమైన వాడు. ఆయన మన కొరకు త్యాగం చేసిన నమ్మకమైన వాడు. దేవుని ఇంటిని కట్టినవాడు, సంఘాన్ని కట్టినవాడు. కావున ప్రజలు పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యాలలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయములలో ఆయన తన సహోదరులు వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయములలో ఆయన తన సహోదరుడు వంటి వానిగా కావలసి వచ్చెను. కాబట్టి ఆయన నమ్మకమైన వాడు. ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా, చూసారండి, గనుక ఆకాశము గుండా పరలోకానికి వెళ్ళిన దేవుని ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయములో 22 నుండి ఏమంటున్నారంటే, మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోండి. వాక్సాం ప్రకారంగా మీరు ఉతక స్నానం చేశారు, జాగ్రత్త. కాబట్టి పరిపూర్ణ నిశ్చయితతోటి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరుదాము. ఆయన వస్తాడు, తిరిగి తీసుకుని వెళ్తాడు. ఈ చేరుదము అనే మాట చెప్తున్నాం. 23వ వచనంలో, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము అని నిరీక్షణ కలిగి ఉండండి. కొందరు మానుకున్నట్లుగా మనం మానుకొనవద్దు అని చెప్తూ వచ్చినారు. హెబ్రీ విశ్వాసుల్లో కూడుకొనటం మానేసిన వారు, వెనదిరిగి వెళ్ళిపోతున్నవారు, తప్పుపోతున్న వారికి ఈ మాటలు చెప్పి ఉన్నవారిని బలపరుస్తున్నట్లుగా మనం గమనించాలి. కాబట్టి క్రైస్తవులు ఈ నిరీక్షణలో ఉండి ప్రేమ చూపుటలోను సత్కారం చేయుటలోను ఒకనొకడు పురుకొల్పుబడి ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చే దినములలో ఉన్నాం. కాబట్టి నీ పాపము నుండి విడుదల పొందు. యేసు ప్రభువా, నా పాపములు క్షమించు అని అడిగినప్పుడు ఆయన రక్తధారల యందు క్షమాపణ నీకు దొరుకుతుంది. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, రేపు నీది కాదు. కాబట్టి ఈరోజు యేసు ప్రభుని నమ్ము, విశ్వసించుము. దేవుడు ఈ వాక్య తలంపులు మన వినికిడిలో నిండుగా దీవించి కాపాడునుగాక. ఆమేన్. మన తండ్రైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము తోడుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.